వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. టీజేఏసీ కార్యక్రమాలలో భాగంగా సంసద్ యాత్ర చలో ఢిల్లీ 2013 ఏప్రిల్ 27న సంసద్ యాత్ర చలో ఢిల్లీ అనే కార్యక్రమం జరిగింది. 2013 ఏప్రిల్ 27. దాని గురించి తెలుసుకుందాం. ఈ ఛానల్ను అభ్యర్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు చేయండి. ముఖ్యంగా లైకులు చేస్తేనే నలుగురికి మళ్ళీ ఛానల్ పోవడం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఉపయోగపడే ఛానల్ ఇది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సంసద్ యాత్ర చలో ఢిల్లీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో జేఏసీ సంసద్ యాత్ర చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏప్రిల్ 27, 2013న సంసద్ యాత్ర చలో ఢిల్లీ కోసం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక రైలులో తెలంగాణ రాజకీయ జేఏసీలో భాగమైన రాజకీయ పార్టీ అయిన టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసీకి చెందిన కార్యకర్తలు, తెలంగాణ నగర సమితి, ఉద్యోగ సంఘాలైన టీఎన్జీఓ, టీజీఓ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ, సింగరేణి టీచర్లు, లెక్చరర్ల జేఏసీలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులు దాదాపు 2000 మంది ఢిల్లీకి బయలుదేరారు. ఈ యాత్ర కోసం ఢిల్లీకి ఉద్యమకారులను తరలించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును కేటాయించారు. ఈ ప్రత్యేక రైలును తెలంగాణ ఎక్స్ప్రెస్గా నామకరణం చేశారు. ఈ ప్రత్యేక రైలుకు తెలంగాణ ఎక్స్ప్రెస్గా నామకరణం చేశారు. సంసద్ యాత్ర సత్యాగ్రహ దీక్ష 2013 ఏప్రిల్ 29, 30. సంసద్ యాత్రను 2013 ఏప్రిల్ 29, 30 2 రోజులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసింది. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కండ్లను తెరిపించడానికి ఢిల్లీలో సత్యాగ్రహ దీక్షను చేపట్టినట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. ఏప్రిల్ 29, 2013 ఏప్రిల్ 29న తెలంగాణ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. ఈ సత్యాగ్రహ దీక్షను మెయిన్ స్ట్రీమ్ సంపాదకులు సుమిత్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సత్యాగ్రహ దీక్షను మెయిన్ స్ట్రీమ్ సంపాదకులు సుమిత్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకాష్ జవదేకర్తో పాటు పలువురు మేధావులు వచ్చి సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళనకు కేంద్రం స్పందించని పక్షంలో లక్షలాది మందితో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. 2013 ఏప్రిల్ 30న సత్యాగ్రహ దీక్ష 2వ రోజు తెలంగాణ ఉద్యమకారులు సోనియా గాంధీ నివాసము పార్లమెంటు సమావేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈరోజు జరిగిన సత్యాగ్రహ దీక్షకు భారతీయ జనతా పార్టీకి చెందిన సుష్మా స్వరాజ్, ఉమాభారతి, స్మృతి ఇరానీలు
హాజరై సంఘీభావం ప్రకటించారు. చలో అసెంబ్లీ 2013 జూన్ 14 తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పెట్టాలనే డిమాండ్తో 2013 జూన్ 14న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపును ఇచ్చింది. ఈ కార్యక్రమంలో టీజేఏసీ పిలుపు మేరకు చాలామంది ఉద్యమకారులు 10 జిల్లాల నుంచి తరలి రావడం జరిగింది. బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో అసెంబ్లీ ప్రాంగణం అంతా రణరంగం అయింది. ఈ కార్యక్రమంలో 47 మంది ఎమ్మెల్యేలను 14 మంది ఎమ్మెల్సీలను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో 47 మంది ఎమ్మెల్యేలను 14 మంది ఎమ్మెల్సీలను అరెస్టు చేశారు. 2013 ఆగస్టు 19న రాష్ట్ర విభజన కొరకు ఇందిరా పార్కు వద్ద విభజనకు సహకరించండి, శాంతిని కాపాడండి అనే నినాదంతో జేఏసీ శాంతి దీక్షను ప్రారంభించి 6 రోజుల పాటు నిర్వహించింది. సంపూర్ణ తెలంగాణ సాధనా దీక్ష గురించి తెలుసుకుందాం. 10 జిల్లాల తెలంగాణ కోసం 2014 జనవరి 7న టీజేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ సాధనా దీక్షను నిర్వహించింది. తెలంగాణ బిల్లులో చేపట్టాల్సిన 13 సవరణలను ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ గురించి తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ 2010 జూన్ 2న అయాచితం శ్రీధర్ అధ్యక్షులుగా ఎంబి కృష్ణ యాదవ్ కన్వీనర్గా గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ఏర్పడింది. ఇది తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు జేఏసీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నది. విద్యుత్ బోర్డు జేఏసీ 2010 అక్టోబర్ 29న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ బోర్డు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలను తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కె రఘు ఈ యొక్క ఉత్సవాలకు ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షత వహించారు. కె రఘు. ఈ సమావేశంలో 2010 డిసెంబర్ 31 లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే తెలంగాణలోని 10 జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. మెట్రో వాటర్ బోర్డు జేఏసీ గురించి తెలుసుకుందాం. మెట్రో వాటర్ బోర్డు జేఏసీ 2011 సెప్టెంబర్ 24న మెట్రో వాటర్ బోర్డు జేఏసీ ఏర్పడింది. దీనికి చైర్మన్గా జి రాజేశ్వరరావు, కో చైర్మన్గా నవీన్ రెడ్డి, సెక్రటరీ జనరల్గా నాగభూషణం, ప్రచార కార్యదర్శిగా రాజశేఖర్ ఎన్నిక కాబడినారు. ఈ విధంగా వివిధ కార్యక్రమాలు, నిరసనలు, సభలు, సమావేశాలను నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీజేఏసీ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.